సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గీతాంజలి అనే మహిళ మరి రీసెంట్‌గా తను ఒక కామెంట్ చేసింది, పొలిటికల్ కామెంట్. జగనన్న వల్ల ఇల్లు అమ్మఒడి వచ్చింది అని చెప్పేసి చేసిన కామెంట్‌కి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఈమెను బాగా ట్రోల్ చేశారు అన్న ఒక్క కారణంతోనే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని అంటున్నారు సార్. మరి నిజంగా టీడీపీ, జనసేన వాళ్ళు చేసిన విమర్శల వల్లే ఆమె చనిపోయిందా? మరి ఏంటి సార్ రీజన్ ఏంటి? దీని గురించి మీరేం చెప్తారు? అంటే ట్రోలింగ్ కల్చర్ అనేది చాలా బీభత్సంగా ఉంది. ఉన్నమాట వాస్తవం. అది అంటే ఎవరినైనా సరే పేటీఎం బ్యాచ్ అనే మాట మాట్లాడేస్తున్నారు ఈ మధ్య. పేటీఎం బ్యాచ్ అంటే ఏంటి? వాళ్ళ అకౌంట్లో వేరే పార్టీ వాళ్ళు ఎవరో డబ్బులు వేస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందా లేదా అనే దానికంటే కూడా తమకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పేటీఎం బ్యాచ్ అని స్టాంప్ వేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. వీళ్ళు వాళ్ళు అని తేడా ఏం లేదు. ట్రోలింగ్ కల్చర్ అనేది చాలా పీక్స్లో నడుస్తోంది ఇప్పుడు. అందులో భాగంగా ఈ అమ్మాయి గీతాంజలి తెనాలికి చెందినటువంటి గృహిణి. తను నేను ఈ ఇల్లు పొందటం అనేది చాలా ఆనందకరంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పిన మాట. ఇది ఏదో ఉద్దేశంతో చెప్పింది, పొలిటికల్ మైలేజ్ కోసం చెప్పిన మాట అంటే అప్రిసియేషనే, పొలిటికల్ మైలేజ్ కాదు. ఎవరికో అమ్ముడు పోయి ఎవరితోనో సంబంధాలు ఉండి ఇలా రకరకాల కోణాల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసే పద్ధతిలో ట్రోలింగ్ నడిచింది. అది కేవలం సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మాత్రమే కాదు, తన పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ చుట్టుపక్కల నుంచి కూడా కామెంట్స్ వెళ్ళేలాగా చూసుకున్నారు, అంటే టెర్రరైజ్ చేయటానికి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు చాలా చోట్ల ఇళ్ళు అలాట్ అయినాయి. చాలా ప్రాంతాల్లో చాలామందికి ఇళ్ళు ఇచ్చారు. అయితే తెలుగుదేశం హయాంలో నిర్మించిన అప్పటికి కేటాయింపులు జరగని మిగిలిపోయినటువంటి ఇళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కేటాయింపులు జరిపి ప్రభుత్వం కొత్తగా చాలామందికి, అంటే అప్పటి ఆ ఇళ్ల లబ్ధిదారులకే విడిగా వేరే చోట్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పింది. ఇది జరిగితే జరిగి ఉండొచ్చు, జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ విమర్శ. ఓకే, ఎవరికి కేటాయించినా, పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకైనా వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు కేటాయింపులు జరిపారంటే కేటాయింపులు జరిపినట్టే. కానీ ఆ ఇళ్ల లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు ఇచ్చారు. వీళ్ళు కొంత సబ్సిడీ ఇచ్చారు, వాళ్ళు కొంత డబ్బులు వేసుకుని ఇళ్ళు కట్టుకున్నారు. సొంత భూమి. వీళ్ళు చెప్పింది అపార్ట్మెంట్స్. తెలుగుదేశం టైంలో వీళ్ళు కట్టిన ఇళ్ళన్నీ కూడా అపార్ట్మెంట్స్ మోడల్లో కట్టారు, ఎన్టీఆర్ గృహాలు అనే పేరుతో. దానికి అంటే చాలా హై ఎండ్ టెక్నాలజీతో కట్టాము మేము. షియర్ వాల్ టెక్నాలజీ కట్టాము, అంటే కాంక్రీట్ మోసపోసి ఇస్తారు ఇల్లు. ఆ మోసపోసిన ఇంట్లో ఎటువంటి మార్పులు, మేకులు దిగవా ఇంటికి, కాంక్రీట్ కన్స్ట్రక్షన్. అలా పోత పోస్తారు వచ్చి. ఈ పోత పోసినటువంటి ఇళ్లల్లో మేము ఎలా బతకాలి అని చాలామంది మాట్లాడారు ఆ రోజున. రకరకాల విమర్శలు ఉన్నాయి దాని మీద. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఉన్నాయి దానిలో. ఆ ఇళ్ళన్నీ కూడా అంటే నెల్లూరులో చాలా పెద్ద ఎత్తున కట్టారు. మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడు అమరావతిలో కూడా కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఈ అమరావతి ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినవి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులకి, వాళ్ళ శ్రేణులకి, వాళ్ళని లబ్ధిదారుల జాబితాలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆ అపార్ట్మెంట్లన్నీ ఇచ్చేసి ఈ లబ్ధిదారుల్లో ఉన్నటువంటి పేర్ల వాళ్ళందరికీ విడిగా వీళ్ళు స్థలాలు ఇచ్చారు. వీళ్ళకి అంటే ప్రభుత్వ స్థలాల్లోనే ఇచ్చారు కేటాయింపులు. చాలా ఊళ్ళలో జరిగినాయి. ఆ కన్స్ట్రక్షన్స్ జరిగిన వాళ్ళు చాలా సంబరంగా ఆ విషయాలు మాట్లాడటం జరిగింది. చాలామంది మాట్లాడారు. ఇప్పుడు గీతాంజలి ఒక్కతే కాదు, చాలామంది వాళ్ళు గృహిణుల పేరుతో ఇచ్చారు. గృహిణుల పేరుతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి, అంటే ఆ అమ్మాయి పేరుతో వచ్చింది అలాట్మెంట్. తను కూడా నిజానికి చంద్రబాబు టైంలో అలాట్మెంట్ వచ్చింది అపార్ట్మెంట్. దానికి కొంత డబ్బులు కట్టారు, ఆ డబ్బులు వెనక్కి రాలేదు అనే బాధ ఉంది తనకి. ఆ డబ్బులు వెనక్కి రాలేదు, ఆ అలాట్మెంట్ జరగలేదు. కానీ ఈ అలాట్మెంట్ అయింది. అయిన తర్వాత తను కొంత డబ్బులు, తన భర్త కొంత డబ్బులు ఎన్హాన్స్ చేసి
ప్రభుత్వం ఇచ్చిన స్థలము, దాని మీద ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు పర్మనెంట్గా. వీళ్ళ పద్ధతిలో, వీళ్ళకి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఒక ఇల్లు నిర్మాణం చేసుకుని ఆ వీడియో తీసి నాకు పంపారు. నేను దాన్ని సోషల్ మీడియాలో పెట్టాను. మొత్తానికి జగన్ అపార్ట్మెంట్ కాకుండా ఇల్లు ఇవ్వటం అనేది వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని. దాని మీద పేటీఎం బ్యాచ్ అని నా మీద ఒక ముద్ర వేసి మాట్లాడారు చాలామంది కింద కామెంట్స్లో. నేను పట్టించుకోలేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చాలామంది మాట్లాడారు నెగిటివ్గా. నేను చూశాను ప్రత్యక్షంగా. ఈ ధోరణి అంటే గాయపరిచి టెర్రరైజ్ చేసి అవతల వాళ్ళని ఈ టైంలో ఇలాంటివి మాట్లాడితే దాని ఇంపాక్ట్ పడి ఇంకో 10 ఓట్లు అటు వెళ్ళిపోతాయనే ఆదుర్దాలోంచి, ఆందోళనలో నుంచి సీరియస్గా దాడి. ఇది ఈ దాడి చేయటం అనే కల్చర్ దుర్మార్గం. అంటే గాయపడితే ఎవరైనా హర్ట్ అయితే సీరియస్గా తీసుకుని హర్ట్ అయింది ఆ అమ్మాయి. గీతాంజలి ప్రాబ్లం ఏమిటి? ప్రభుత్వం నుంచి తనకి ఒక పథకంలో లబ్ధిదారు తను. నేను లబ్ధిదారుగా ఎంపిక కావటం నా అదృష్టం. ఈ ప్రభుత్వం ద్వారా నేను ఒక ఇల్లు పొందాను అని చెప్పుకుంది ఆవిడ. తప్పే ఉంది దానిలో? దాని మీద ట్రోల్ చేయటం ఎందుకు? అది జగన్కి ఉపయోగపడుతుందని కదా మీ ఏడుపు. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, వాళ్ళందరినీ ట్రోల్ చేయలేరు కదా మీరు. ఈ కల్చర్ అన్ని పార్టీల్లోనూ ఉంది, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలోనే ఉందని నేను చెప్పట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున గెలిస్తే వాళ్ళు కేటాయింపులు జరిపినప్పుడు కూడా ఇలాంటిదే జరగచ్చు. ఈ కల్చరే కరెక్ట్ కాదు. ఈ కల్చర్ మీద దాడి జరగాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారం లేదా ట్రోలింగ్ వలన మాత్రమే జరిగిన ఆత్మహత్య అని మాత్రం నేను అనుకోను. లోకల్గా పర్సనల్గా కూడా వెళ్ళి కామెంట్స్ చేశారు వాంటెడ్గా, తనకి తెలిసేలాగా, తనకి తగిలేలాగా. తన క్లోజ్ సర్కిల్లో కూడా ఈ కంటెంట్ని తీసుకెళ్ళి మాట్లాడించి ఉంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, తప్పైపోయింది అనైనా చెప్పాలి. లేదు అంటే కనుక ఇన్ని లోపాలతో ఏదో పద్ధతిలో ఈ రోజున గట్టెక్కామనైనా చెప్పాలి. ఇలాంటిదేదో ఒక ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన అమ్మాయి నుంచి రాబట్టడం కోసం అది ప్రయోజనం, వీళ్ళు ఆశించిన ప్రయోజనం. భయపెట్టి లొంగ తీసుకోవటం. ఈ భయపెట్టడం అనే డోస్ పెరిగి లొంగ తీసుకునే అవకాశం లేకుండా జీవితం నుంచి నిష్క్రమించింది ఆవిడ. జీవితానికి రాజీనామా చేసింది, ఆత్మహత్య చేసుకోవటం. అందుకే ఆత్మహత్యలన్నీ కూడా హత్యలే, ఎవరో ఒకటి చేసిన హత్యే. కాబట్టి హర్ట్ అయి ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి ఎవరైతే హర్ట్ చేశారో వాళ్ళని ముద్దాయిలుగా 302 కింద వాళ్ళ మీద సెక్షన్ పెట్టి, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళందరి పేర్లు కూడా దానిలోకి పెట్టి, అలాగే బయట విడిగా వాళ్ళ క్లోజ్ సర్కిల్లోకి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది వివరాలు తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ పేర్లు కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళందరి మీద కలిపి హత్య కేసులో ముద్దాయిలుగా పెట్టి 302 పెట్టి వీళ్ళందరినీ కనుక లోపలేస్తే కొంత ఈ ట్రోలింగ్ కల్చర్ తగ్గుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా రియాక్ట్ అయ్యేదో మాట్లాడాడు మధ్యాహ్నం. ఎంతటి వారైనా వదిలిపెట్టడం ఇవన్నీ మాట్లాడారు. కానీ ట్రోల్ చేశారు కాబట్టి ఏదో సైబర్ క్రైమ్ టైప్లో పిలిచి విచారించి కోర్టుకు వెళ్ళి 10 రోజుల తర్వాత వదిలేయటం ఈ పద్ధతి కాకుండా, సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని లిస్ట్ అవుట్ చేసి, బయట వాళ్ళ క్లోజ్ సర్కిల్లోకి వెళ్ళి నోటి దూలతో మాట్లాడిన వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వీళ్ళందరినీ 302 కింద బుక్ చేసి లోపల వేస్తే తప్ప ఇది ఆగదు. అప్పుడు న్యాయం చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.